నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 74 సార్లు ఢిల్లీకి పోతే ఆడ ఎగిరెగిరి మరి తిరుగుతూ ఉన్నారు. కూర్చొని తిట్టట్లా, ఎగిరెగిరి తిరుగుతూ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే అయితే ఇక దుమ్ము దులిపిన ఆయన. నువ్వు ముఖ్యమంత్రి లెక్క ఉండలేవు, నువ్వు పక్కన మూసుకొని పక్కన కూర్చో, ఏం చేయాలో మేము చూసుకుంటాం, సైలెంట్గా మూసుకొని ఉన్నా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చూడకుండా ఖర్గే గారు అయితే ఒక రేంజ్ వేసి పడేసిండు. అక్కడ పార్టీని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నావు. 20 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన పార్టీని కాపాడుకోవాల్సింది పోయి ఈరోజు ఎవరి కోసం ఢిల్లీకి వస్తూ ఉన్నావు? ఎందుకని పదే పదే గుర్తొచ్చినప్పుడు ఢిల్లీలో ఉంటున్నావు? అసలు కథ ఏంది? నువ్వు తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, నువ్వు తెలంగాణలో ఉండాల్సిన అవసరమే లేదు. మేము చూసుకుంటాం తెలంగాణ. కొన్ని రోజులు నువ్వు కామ్డామ్గా ఉండు, కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు, ఏం చేయాలో మా అందరికీ తెలుసు అని చెప్పేసి ఇచ్చి పడేసిండు. రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు, అధిష్టాన పెద్దలు అందరు కలిసి రేవంత్ రెడ్డికి ఇచ్చి పడేసిర్రు. రేవంత్ రెడ్డి మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు. నువ్వు ఢిల్లీలోనే ఉండు, నువ్వు ఇట్లా తిట్టినని సప్పుడు లేక ఫ్లైట్లు వేసుకుని ఇంటికి పోడు కాదు, ఢిల్లీలోనే ఉండు. రేపో 4 మంత్రులు వస్తారు, చర్చలు పెట్టుకుందాం, నీ బండారం మొత్తం వాళ్ళు బయట పెడతారు. అసలు కథ ఏందో మా రిపోర్ట్ మా చేతిలోకి వచ్చింది. నువ్వు చేస్తున్న పరిపాలన పైన రిపోర్టు, ఎమ్మెల్యేల రిపోర్టు, మంత్రుల రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది. నీ జుట్టే నా దగ్గర ఉంది. నువ్వు ఎటు పారిపోవాల్సిన అవసరం లేదు, ఓ మూలన పడుండు, రేపు మనోళ్ళు వస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ ఇటు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి గారిని వాషింగ్ మిషన్లు వేసి ఉతికి పడేసిండు. మామూలు ఉతకలే. ఇటు విద్యార్థుల యొక్క ప్రొటెస్ట్ కావచ్చు, నిరుద్యోగుల ప్రొటెస్ట్, ఆ కోపం ఈ కోపం అంతా రేవంత్ రెడ్డి మీద తీసిండిగా. ఒకసారి చూద్దాం మీరే. చాలిక మీ నిర్వాకం, మేము చూసుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్. పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు. మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదు. క్యాడర్ను వదిలేశారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలు. సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలు. తమ వద్దే పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే. రేపటి టీపీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం ఢిల్లీలోనే ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశం. వెంటనే ఢిల్లీకి రావాలంటూ 6 మంత్రులకు పిలుపు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలుసు. పార్టీ ఓవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతున్నది. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేయలేం. ఇక నుంచి పార్టీ సమన్వయం బాధ్యతను ఢిల్లీ నుంచి మేము చూసుకుంటాం. రాష్ట్ర నేతలతో మల్లికార్జున ఖర్గే ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి అట, ఇదిగో సార్, ఇదిగో తీసుకోండి, మీరు నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చిన, ఇదిగో తీసుకోండి. నా ప్రజలు నా పరిపాలన నన్ను రామరాజ్యం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఈ రిపోర్ట్ తీసుకోండి సార్ అని ఇచ్చిరట. దాన్ని పక్కన పెట్టవా, మా దగ్గర ఎన్నో రిపోర్ట్లు ఉన్నాయి, గ్రౌండ్ రిపోర్ట్లు ఉన్నాయి, నీ పరిపాలన రిపోర్ట్లు ఉన్నాయి, నీ స్కామ్ల రిపోర్ట్లు ఉన్నాయి, నువ్వు ఎమ్మెల్యేలు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నావు ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది, మంత్రులను ఏ విధంగా మీడియాలో లాగుతున్నావో ఆ కథ కూడా అన్ని మా దగ్గర ఉన్నది, ఇదిగో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనుకుంటూ రేవంత్ రెడ్డి గారి ముందే ఖర్గే ఇచ్చి పడేసిండు. నువ్వు ఊకోయిగా, మీకు పరిపాలన రావట్లా. మంత్రివర్గం ఓ సైడ్ పోతా ఉంది, ముఖ్యమంత్రి వర్గం ఇంకో సైడ్ పోతా ఉంది, ఎమ్మెల్యేలు ఓ వర్గం పోతా ఉన్నారు, పరిపాలన ఇంకో వైపు పోతుంది, మీరేమో ఢిల్లీకి పోతా ఉన్నారు. సిగ్గుండాలే ప్రతిపద ఢిల్లీ రావడానికి చెప్పేసి ఆడ మల్లికార్జున ఖర్గే దుమ్ము దులిపిండట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను భారీ మెజార్టీ 64 ఎమ్మెల్యేలతో గెలిపిస్తే ఢిల్లీలో ఏముంది ఆయనకి పదే ఏముంది ఢిల్లీలో అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే తిట్టినట. తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి అయినవా, ఢిల్లీ పెద్దల కోసం ముఖ్యమంత్రి అయినవా? ఏం పని నీకు ఢిల్లీలో? మంత్రులని ఏ విధంగా ఎందుకు హింసిస్తున్నావు? ప్రజలు ఎందుకు హింసిస్తా ఉన్నావు? ఇదేనా నీ రియాలిటీ? ఇదేనా నీ రిపోర్టు? మంత్రులు రాని నీ సంగతి ఏందో తెలుస్తాం. నువ్వు జరా ఎటు పోకు, నువ్వు జరా ఆ ఫామ్ హౌస్లోనే ఉండు, నీ కథ ఏందో రేపు తెలుస్తామని చెప్పేసి ఈరోజు మంత్రులు హుటాహుటిన బయలుదేరుతా ఉన్నారట. పేరుకు మాత్రం ఏఐసిసి మీటింగ్, కానీ ఇక్కడ జరిగేది మాత్రం భారతదేశంలో అన్ని ఎన్డీఏ కూటమి ఏర్పడుతుంది, లేక తెలంగాణలో ఏ కూటమి ఏర్పడకుండా కాంగ్రెస్ గెలిస్తే కాపాడుకునే తెలివి లేదు నీకు అని చెప్పేసి ఇక పొట్టు వేసుకున్నాడు. గట్లుంది రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసిసి అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా దానిని తీసుకోవడానికి కూడా ఏఐసిసి నాయకత్వం ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. మీ రిపోర్టు మాకు అవసరం లేదు, తెలంగాణలో ఏం జరుగుతున్నదో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్వరంతో ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఓ దిశలో,
ప్రభుత్వం మరో దిశలో పోతున్నదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, రాష్ట్రంలో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఖర్గే తీవ్రమైన స్వరంతో చెప్పడం కూడా జరిగింది. చూశారు కదా రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఢిల్లీలో ఎట్లుందో చూశారు కదా. ఇక్కడ ప్రజలు ఛీ థూ ఇదో ప్రభుత్వమా, ఇంకోసారి రమ్మను, ఓట్లు కాదు బూట్లు వేస్తామని చెప్పేసి నా తెలంగాణ సమాజం స్వరమెత్తి గంతెత్తి ఈరోజు రేవంత్ రెడ్డి తిడుతూ ఉంటే, ఈరోజు ఆ మాటల్ని వినలేక ఢిల్లీకి పోయి మంచి రిపోర్ట్ ఉంది సార్, ప్రజలలో మంచి మంచి వాల్యూ ఉంది నాకు, మళ్ళీ నన్ను 20 సార్ 100 సంవత్సరాల దాకా నన్నే సీఎం చేసేటట్టు ఉన్నారు, ఈ రిపోర్ట్ చదివితే మీకే క్లారిటీ వస్తుందంటే సాలు నీ ఏషాలు మా దగ్గర పడకు, నీ కథలు నా దగ్గర పడకు, నువ్వు వేరే పార్టీ వాళ్ళని బుడి కొట్టినట్టు కాదు, నువ్వు చక్కగా నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి గిట్లా ఎగిరి తిట్టిండట రేవంత్ రెడ్డి. పరిస్థితి అప్పుడు మన అందరం కలిసి ఎక్స్ప్రెషన్ చూడాల్సింది. ఎంత టార్చర్ చూడలేక రేవంత్ రెడ్డి ఏం చేసి తెలుసా లాస్ట్కి, ఇదో తొక్కలో పార్టీ, ఇదో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముద్దపప్పు, సోనియా గాంధీ బలిదేవత అని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి ప్లేట్ ఫిరాయించి నరేంద్ర మోడీకి జై అంటాడు రేవంత్ రెడ్డి లాస్ట్కి. మీరు చూడండి అదే జరుగుతుంది. ఇక్కడ సొంత పార్టీ వాళ్ళు కొట్టుకుంటుంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? ఏ ఒక్క ఎమ్మెల్యేలకు, ఏ ఒక్క మంత్రివర్గానికి ఇంత కూడా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటే దాని మీద మాట్లాడాల్సిన ఇదే రేవంత్ రెడ్డి, పార్టీ లైన్ క్రాస్ కాకుండా చూసుకోవాల్సిన ఇదే రేవంత్ రెడ్డి అసలు ఢిల్లీకి పోతా ఉంటే అక్కడ ఢిల్లీ పెద్దలు కూడా నువ్వు రాకరా నాయన, నీకు దండం పెడతాం, నీకు పరిపాలన రావట్లా, ఆ పరిపాలన అయితే మేము చూసుకుంటాం, తెలంగాణలో ప్రక్షాళన చేయాల్సిన టైం అయితే దగ్గర వచ్చింది, ఎవరు ఉండాలి ఎవరిని తీసేయాలని చెప్పేసి ఈ రకంగా మల్లికార్జున ఖర్గే చాలా కూర్చొని కఠినంగా ఆలోచించినట్టుగా, కఠినంగా మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అసలు కథ ఈ రోజు మొదలు కాబోతుంది. సొంత మంత్రులను పిలుస్తూ ఉన్నాడు, ఆ మంత్రులతో ఏం కాబోతుంది, మరి రేవంత్ రెడ్డి ఉంచుతారా తీసేస్తారా దానిపైన కూడా సాయంత్రం వరకు మనకు అప్డేట్ అయితే రాబోతుంది. రేవంత్ రెడ్డి గారితో ఓ మంచి కథే ఉంది తెలంగాణలో.